హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. మనం చేపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈరోజు మనం సముద్రపు చేప అయిన రూప్చంద్, ఎర్రచందు అని కూడా పిలుస్తారు ఈ ఫిష్ని. ఇప్పుడు మనం రూప్చంద్ చేపల పులుసుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక 100 గ్రామ్స్ వరకు చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో వాటిని వేయించుకోవాలి. ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మెంతులు ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పొడి చేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఎర్రచందువ చేపని, రూప్చంద్ చేపని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇక ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగా సన్న సన్న ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ గరం మసాలా. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ అందులో వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆ చేప ముక్కగా మసాలాలన్నీ పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి రసాన్ని తీసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, పులుపుకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఈ మూత తీసి ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. మనం గరిటెతో కలుపుకుంటే ముక్క చెదిరిపోతుంది, అలా కాకుండా ఇప్పుడు అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. మనకి చేప ముక్క ఉడికిపోయిందండి. ఈ విధంగా మనం చేపల పులుసుని ప్రిపేర్ చేసుకోవచ్చు.